చూసి కంట్రోల్ చేసుకోలేక అప్పుడప్పుడు అభిమానులపై చేయి చేసుకునే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు నోటికి పని చెప్పారు. అసెంబ్లీ వేదికగా నోటికొచ్చిన కామెంట్లు చేస్తూ రెచ్చిపోయారు. వైసీపీ అధినేత జగన్ ను సైకోగాడు అంటూ సంబోధించడమే కాదు, మెగాస్టార్ చిరంజీవిపై తన అక్కసును వెళ్లగక్కారు. ఇంతకీ బాలయ్య కోపానికి కారణం ఏంటంటే, జనసేనకు చెందిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ లో తన పేరును 9వ ప్లేస్ లో ప్రచురించడంతో ఈ నందమూరి హీరోకు ఎక్కడో కాలినట్లుంది. ఈ విషయాన్ని మాత్రం ప్రస్తావించకుండా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ బాలయ్య అందరినీ ఓ రౌండ్ వేసేశారు. ఉరిమి మంగళంపై పడ్డట్లు కందుల మంత్రి దుర్గేష్ ను నిలదీయాల్సిన విషయంపై చిరంజీవిని ఎందుకు ఈ వివాదంలోకి లాగారో బాలయ్యకే తెలియాలని మెగా అభిమానులు మండిపడుతున్నారు. అన్ని సవ్యంగా చేస్తే ఆయన బాలయ్య ఎందుకు అవుతారంటూ చిరు ఫ్యాన్స్ సెటైర్లు పేలుస్తున్నారు. నాకు ఇష్టమైతే విలన్ ను పొగుడుతా, హీరోను విలన్ అంటూ విమర్శలతో విరుచుకుపడతా. అంతా నా ఇష్టం, నన్ను అడిగే దమ్ము ఎవరికి ఉందంటూ ఇటీవల నందమూరి బాలకృష్ణ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాను చేసిన కామెంట్ ను నిజం చేసే విధంగా అసెంబ్లీలో బాలయ్య తన మాటలతో మంటలు పుట్టించారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు టాలీవుడ్ ప్రముఖుల్ని తన ఇంటికి పిలిపించి అవమానపరిచారనే అంశంపై మొదలైన చర్చతో కొత్త రచ్చ మొదలైంది. తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి రమ్మన్నారన్నారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? టాలీవుడ్ హీరోలను ఇంటికి పిలిచి అవమానించడంపై చిరంజీవి నిలదీశారని కామినేని చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బాలకృష్ణ ప్రసంగం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా జగన్ ను సైకోగాడు అని సంబోధించడం వివాదానికి తెరలేపింది. ఇలాంటి కామెంట్లను శాసనసభ రికార్డు నుంచి తొలగిస్తారా లేక వాటిని రికార్డ్ చేస్తారా అన్న చర్చ మొదలైంది. శాసనసభలో వ్యక్తిగత విమర్శలు చేసేటప్పుడు సభా సాంప్రదాయాలను పాటించడం ఆనవాయితీ అని, దాన్ని బాలకృష్ణ ఉల్లంఘించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చేసేయడం బాలయ్య స్టైల్ కాబట్టి కూటమిలో ఆయనను అడిగేవారుండరు. గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మారుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని కామినేని చెప్పిన విధంగా జగన్ ను చిరంజీవి నిలదీయలేదని, అంతా మౌనం పాటించారంటూ మెగాస్టార్ పై తనకున్న అసంతృప్తిని బాలయ్య బయటపెట్టేశారు. దీంతో నందమూరి వర్సెస్ కొణితెల మధ్య కొంతకాలం పాటు సద్దుమణిగిందనుకున్న వార్ మళ్లీ మొదలవుతుందని మెగా అభిమానులంటున్నారు. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంటే అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మనకి కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్కి వెళ్ళమన్నారు అని. ఇంటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్కి వెళ్ళమన్నాడంట. బాలయ్య అసహనానికి అసలు కారణం FDCకి సంబంధించిన కార్యక్రమానికి పంపిన ఆహ్వాన పత్రికలో తన పేరును 9వ స్థానంలో ప్రచురించారని, ప్రోటోకాల్ ప్రకారం తనకు తగిన మర్యాద దక్కకపోవడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పై కూడా బాలయ్య బాణాలను సంధించారు. నాకిచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటూ నిలదీయడంతో మౌనం పాటించడం దుర్గేష్ వంతైంది. నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్ 9వ పేరు వేశారు.
అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, క్లారిఫై దిస్. బాలకృష్ణ చేసిన కమెంట్లపై సహజంగా తెలుగు తమ్ముళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ చిరంజీవిని ఉద్దేశించి బాలయ్య చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర్థిస్తారా అన్న చర్చ జరుగుతోంది. జగన్ పై విమర్శలు చేసే తరుణంలో మెగాస్టార్ ను ఈ వివాదంలోకి లాగడం పవన్ కు సమర్థనీయమేనా అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కూటమి రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు సహజమేనని జనసేనాని లైట్ తీసుకుంటారో లేక దీనికి తనదైన శైలిలో కౌంటర్ ఇస్తారో వేచి చూడాలని జన సైనికులు భావిస్తున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లానన్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్ కు వివరించినట్లు తెలిపారు చిరంజీవి. బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు. నారాయణమూర్తి సహా కొందరు మాత్రమే జగన్ ను కలిశామన్నారు చిరంజీవి. తన చొరవ వల్లే టికెట్ల ధరల పెంపునకు జగన్ అంగీకరించారని గుర్తు చేశారు చిరంజీవి. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయన్నారు చిరు. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. అసెంబ్లీకి వచ్చే ముందు బాలకృష్ణకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని మాజీ మంత్రి మార్గాని భరత్ అన్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహార శైలి కరెక్ట్ కాదన్నారు. జేబుల్లో చేతులు పెట్టుకుని జగన్ పై అలా మాట్లాడి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ మతి తప్పి అధికార మదంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు జనంలోకి వస్తే సైకోలా ప్రవర్తించేదెవరో అందరికీ తెలుసంటూ బాలకృష్ణకు చురకలంటించారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం డైరెక్ట్ గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడొచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు హామీలు ఇచ్చి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా నిలబెట్టుకోకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంట. దాని విజయోత్సవ సభలు, దాన్ని ఏమంటారంటే బలవంతపు విజయోత్సవ సభలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేశారనండి? ఇవన్నిటిని ప్రశ్నిస్తా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాకున్న రికార్డ్స్ ప్రకారంగా ఈ ఏడాది కాలంలో నాకు తెలిసి 822 మంది పైన నోటీసులు ఇచ్చారు. 86 మందిని అరెస్టులు చేశారు. హైకోర్టు ముట్టుకేలేసింది. మీరు పూర్తి స్థాయి విచారణ జరగకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అని హైకోర్టు ముట్టుకాయలు వేసినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేస్తూ ఇంత దారుణంగా అక్రమ అరెస్టులు చేస్తూ రౌడీ షీటర్లు, ఒక బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్ గా నేరుగా పోలీసులను కొట్టిన వీడియో రాజమండ్రి మొత్తం హల్చల్ చేసింది. మెయిన్ రోడ్ లో రాత్రి 12ంటికి తాగుతా ఉన్నారు, రోడ్డు పైన తాగుతా ఉన్నారని పోలీసులు ఆపితే పోలీసులను డైరెక్ట్ గా హ్యాండిల్ చేశారు. ఆ వీడియో అంతా కూడా సర్క్యులేట్ అయింది. అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీజం పెట్టకపోతా ఉంది. సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో. తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన, ఒక పెద్ద సినిమా నిర్మాత నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను, చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు. బాలకృష్ణ షూట్ చేస్తే పాపం ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చాడు. సొంత జ్యోతిష్కుడు సత్యనారాయణ గారు అనుకుంటాను, ఆయన పరిస్థితి కూడా అదే. వీళ్ళిద్దరితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్, నేపాల్ గార్డ్ అనుకుంటాను, అతను చనిపోయాడు. ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే ఆ రోజు పురంధరేశ్వర గారు, ఆ రోజు నీ కండిషన్ ఏంటి? నిన్ను తప్పించడం కోసం నీ మెంటల్ పరిస్థితి సరిగా లేదని నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని, తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని, ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు. రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి, ఉన్నతుడు కాబట్టి నిన్ను బతికించాడు. రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకుని దండం పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నాను జూపూడి ప్రభాకర్ రావు గారు. ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలా కనబడుతున్నాడు? మీ ప్రతి లోపభూయిష్టమైన పనికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కారణంగా కనబడుతున్నాడా? నీకు, చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి 100 ఉంటే అక్కడ బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై చేసినటువంటి విచక్షణ లేనటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ గారి మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. వ్యక్తిగత జ్యోతిష్యుడి మీద, సినిమా నిర్మాత మీద కాల్పులు చేసి నా మానసిక స్థితి బాగలేక చేశానని సర్టిఫికేట్ ఇప్పించుకున్నటువంటి ఈ బాలకృష్ణ గారు మతి భ్రమించి కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం. వీటిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ సైకో అని మాట్లాడుతున్నటువంటి బాలకృష్ణ గారి స్థితి ఏంటి, మానసిక పరిస్థితి ఏంటి, అతని యొక్క వ్యక్తిగత విషయాన్ని గాని మనం మాట్లాడాల్సి వస్తే నిజంగా తల ఎక్కడ పెట్టుకుంటాడో బాలకృష్ణ గారు. సొంత తండ్రి పెట్టినటువంటి పార్టీలోనే ఏ పరిస్థితిలో ఉన్నాడో బాలకృష్ణ అని మనం గమనిస్తున్నాం. అమరావతిలో డిఎస్సి నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. 150 రోజుల్లోనే డిఎస్సి పూర్తి చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ను సీఎం చంద్రబాబు అభినందించారు. మెగా డిఎస్సి సాధ్యమా అన్నారు. మెగా డిఎస్సిని సూపర్ హిట్ చేసి చూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలని, అది విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. యువ గలంలో కూటమి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే అని చెప్పానని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. సమిష్టి కృషి వల్లే మెగా డిఎస్సి సక్సెస్ అయిందన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలు దూరంగా పెట్టామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇంత స్థాయికి తీసుకొచ్చింది యువగల పాదయాత్రలో నిరుద్యోగ యువకుల్ని కలిశాను. మీరందరూ నన్ను కోరింది ఒకటే, గడిచిన 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి జరగలేదు, మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఉపాధ్యాయులుగా మమ్మల్ని నియమించమని మిమ్మల్ని అందరూ నన్ను కోరారు. ఆనాడు చెప్పా, ఓపిక పట్టండి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద పెడతారని. చాలా మంది అన్నారు ఈ మెగా డిఎస్సి అవుతుందా, ఈ మెగా డిఎస్సిని మేము ఆపి చూపిస్తామని. వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా. సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్. ఆంధ్ర రాష్ట్రంలో 17 డిఎస్సీలు జరిగితే దాంట్లో 14 డిఎస్సీలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాం. సుమారుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది. మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధ్యాయులుగా నియమైన వాళ్ళని అందరినీ నుంచోమంటే 99% మంది ఆనాడు నుంచునే పరిస్థితి. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఈ రోజు మొదటి సంతకం డిఎస్సి, మెగా డిఎస్సి. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. అలాంటి మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్ లో మీ అందరికి ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇట్ ఈస్ ఎ లైఫ్ అంబిషన్. ఈ రోజు నేను అడుగుతున్నా, ₹1 ఎవరికైనా ఇచ్చారా మీరు? నేను అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఎక్కడైనా సరే టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా? వచ్చాయంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి. అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ ని, ఆయన టీమ్ ని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఒక అవకాశం, ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీకు ఒక మాట చెప్పాను, బాబు షూరిటీ. తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి విధించగా టెండర్ ఫీజు 3 లక్షలుగా నిర్ణయించారు. కాగా ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్ల గడువు ఈ ఏడాది నవంబర్తో ముగియనుంది.
తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భవిష్యత్తులో గ్లోబల్ సీడ్ క్యాపిటల్ గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీడ్మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు తుమ్మల. డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, రక్షణ రంగ ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ మరో భారీ ఆవిష్కరణకు సిద్దమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో టీ-వర్క్స్ వేదికగా యుద్ధ విమానాల ఫ్లైట్ సిమ్యులేటర్ రూపుదిద్దుకుంటోంది. ఎయిర్ ఫోర్స్, నేవీ యుద్ధ విమానాల పైలట్ల శిక్షణ కోసం అవసరమయ్యే లెవెల్ డి ఫుల్ ఫ్లైట్ సిమ్యులేటర్లను ఇప్పటిదాకా భారీ వ్యయంతో అమెరికా, యూరప్ల నుంచి దిగుమతి చేసుకుంటుండగా ఇకపై ఆ అవసరం ఉండదు. పైగా మనమే అగ్రదేశాలకు ఎగుమతి చేయగలిగే సాంకేతిక వృద్ధి చెందుతోంది. ఎయిర్ ఫోర్స్ లో పైలట్లుగా ఎంపికైన అభ్యర్థులకు మొదట ఫ్లైట్ సిమ్యులేటర్లలో ట్రైనింగ్ ఇస్తారు. విమానం ఎగిరే కృత్రిమ వాతావరణాన్ని సృష్టించే సిమ్యులేటర్లు నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ ను గాలిలో నడిపిన అనుభవాన్ని ఇస్తాయి. కాక్పిట్ లో కూర్చొని బయట నుంచి శిక్షకులు ఇచ్చే సూచనల ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యవస్థను నియంత్రించాల్సి ఉంటుంది. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. 20 కోట్ల వ్యయంతో ఈ హాస్టల్ భవనాలు నిర్మించనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్యవతి, వీసీ ఉమేష్ కుమార్లతో కలిసి శంకుస్థాపన చేశారు. 2006లో యూనివర్సిటీ ప్రారంభమైన అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవలే ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎల్ఎల్బీ కళాశాలలు మంజూరు చేసి తరగతులు ప్రారంభించామని చెప్పారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకర్, మున్సిపల్ కమిషనర్ ప్రపోజల్, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శాతవాహన యూనివర్సిటీ మేము ఊహించిన దానికంటే అద్భుతంగా అభివృద్ధి అవుతుందని ఆకాంక్షించుకున్నాం. కానీ శాతవాహన యూనివర్సిటీ ఎక్కడేసిన గొంగలు అక్కడనే, ఆనాడు మేము పెట్టిన కాంపౌండ్, మేము పెట్టిన మొక్కలు పెరగడం తప్ప ఒక విద్యా సంస్థ కానీ విద్యార్థుల సౌకర్యాలు కానీ కల్పించడంలో పూర్తిగా విఫలమైనరు. మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరూ ఆశీర్వచనంతో రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా నాయకత్వం అంతా కలిసి తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లుగా పరిస్థితి మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. గ్రూప్ 1 విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీ వాళ్లు మాట్లాడినా తప్పే అన్నారు. ప్రతిపక్షాల ట్రాప్ లో పడి మాట్లాడితే విద్యార్థులు నష్టపోతారన్నారు. నిరుద్యోగుల వయస్సు అయిపోతే మళ్లీ రాదన్నారు బల్మూరి. దీన్ని మనం రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున మనం తెలంగాణ రాష్ట్రం వెంటబడే పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణని మనము సాధించుకుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ రోజు ఆ నియామకాలను చేపట్టుకోకుండా నష్టపోయేది తెలంగాణ పిల్లలే. ఆపే ప్రయత్నం చేస్తే ఒక పిల్లగాడు వయస్సు దాటిపోతే ఆ వయస్సుని తిరిగి తీసుకురానికి మా పార్టీ ఎమ్మెల్యే తీసుకురాలేడు, పక్క పార్టీ ఎమ్మెల్యే తీసుకురాలేడు. డబ్బుతోటి ఆ పిల్లగాని వయస్సు కొనలేరు, ఆ కుటుంబ బాధని తీర్చలేరు. ఉద్యోగాలు వచ్చిన కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూడా, ఒకరిద్దరు తల్లిదండ్రులు కూడా చనిపోయినరు, తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకురాలేరు. దయచేసి ఇటువంటి విషయాలలో రాజకీయం చేయొద్దని చెప్పి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది వ్యక్తుల్ని ప్రోత్సహించి వాళ్ళతోటి దీక్షలు చేపట్టినాక వెనకాల మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. గతంలో బీఆర్ఎస్ లోనే ఉన్న కోనప్ప కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కానీ అక్కడ ఇమడలేక తిరిగి కారెక్కారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి రెడ్జా నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లంబాడీ ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి లంబాడీలపై కక్ష కట్టి రిజర్వేషన్ తీసేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో లంబాడీ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
లగచర్లలో లంబాడీల భూములను కొల్లగొట్టి సీఎం అల్లుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం స్థానిక ఎమ్మెల్యే ఉద్యమించాలని డిమాండ్ చేశారు. మన జిల్లా మంత్రి సీతక్క, ఆమె ఆదివాసి, అవునా? సరే, వాళ్ళ కొరకు ఆమె ఢిల్లీ పోయి తీసుకుని కోర్టులో కేసు వేయించింది. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బుద్ధి లేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి అదే పెట్టాలని చెప్పొద్దా? సీతక్కకేమో వాళ్ళ కులం గుర్తొస్తుంది. ఈ మంద బుద్ధి ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాదా? ఆ తెలియలేదా? కోయా మంత్రికేమో కులం కావాలి. జాతి మీద ప్రేమ లేదా? నేను అడుగుతున్నా. నేను రామచంద్రుడు గెలిచినందుకు నాకేం ఈర్ష లేదు, బాధ లేదు. మీరు ఓటేసాడు గెలిచిండు, నాకు తప్పేం లేదు. నేను చెప్పింది వినండి. గెలిచినావు, మంచిది, మంచి సేవ చేయి, మంచి సేవ చేయాలా? అరే ఎవ్వరికి యూరియా దొరకడం లేదు, నమ్మడానికి వేరే కులాలకు. నీ దమ్ము ఉంటారు విప్పు అని డిప్యూటీ స్పీకర్ యూరియా ఇప్పు. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వేసింది తెలంగాణ హైకోర్టు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె పిటిషన్లో కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సిబిఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు ఎన్డీఏసీ రిపోర్టు, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా జరుగుతోంది. ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి కేసులపై పరిశీలన జరుపుతోంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనుందని అధికారులు తెలిపారు. కేవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.